వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై చాలా రకాల అవినీతి ఆరోపణలున్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఆ సమయంలో విశాఖలో భారీగా భూములు పోగేసుకున్నారు అన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని, చాలామంది వద్ద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇటీవల ఆయన ఎందుకు కనిపించడం లేదు? జగన్ పక్కన పెట్టారా? ఆయనే జగన్కు దూరం అయ్యారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి జగన్ వెంటే ఉండేవారు. జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించేవారు. అంతకు ముందే జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో A2గా ఉన్నారు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత కూడా పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు. ఇప్పుడు పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆయన కనిపించకుండా పోయారు. వైసీపీలో సైతం ఇదే చర్చ నడుస్తుంది. తాజాగా విజయసాయిరెడ్డిపై ఓ వివాదాస్పద ఫిర్యాదు దేవాదాయ శాఖకు వెళ్ళింది. దేవాదాయ శాఖలో ఓ మహిళ కీలక అధికారిగా ఉన్నారు. ఆమె విజయసాయిరెడ్డి సిఫారసుల మేరకు ఉద్యోగ స్థానాన్ని పొందారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన పెట్టిన పోస్టులకు సదరు మహిళా అధికారి కామెంట్లు పెట్టేవారు, అనుకూల కామెంట్లు చేసేవారు. అయితే తాజాగా ఆ అధికారి భర్త దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని ప్రస్తావించారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని ఆయన కోరుతూ ఫిర్యాదు చేశారు. పరోక్షంగా విజయసాయిరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ వయసులో వచ్చిన ఈ అపవాదులను విజయసాయిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని ప్రచారం జరుగుతుంది. అందుకే బయటకు కనిపించడం లేదని కూడా తెలుస్తుంది. కేసులతో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటాడుతున్న తరుణంలో ఈ కేసు కానీ సీరియస్ గా తీసుకుంటే విజయసాయిరెడ్డి పరువు పోవడం ఖాయం. అందుకే ఆయన వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తుంది. బీజేపీ పెద్దలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆయనపై ఓ అధికారిని భర్త ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది.